సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇంకో మాట అనడం జరిగింది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే చంద్రబాబు నాయుడు ఇలాగే మాట్లాడారు. ఒకసారి హ్మ్. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రాష్ట్రంలో మేమొచ్చిన తర్వాత బూతులనేది మీకు వినిపించట్లేదు అన్నట్టుగానే చెప్పారు. గతంలో వైసీపీ రాంగానే డిసెంబర్ నాటికి ఆయన అప్పుడే ఎవరు మన కొడాలి నాని గారు హ్మ్. 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 ఏమని తిట్టారో మనకు తెలుసు. హ్మ్. హ్మ్. సో, చంద్రబాబు నాయుడు దాన్ని ఎగ్జాంపుల్‌గా చూసుకొని మేము వచ్చిన తర్వాత అసలు బూతులనేవి వినిపించలేదు అన్నట్టు చెప్పడం జరిగింది. నిజంగానే మొత్తం బూతులు లేకుండా మొత్తం కామ్‌గా ఉన్నారు సార్ మొత్తం? ప్రస్తుతానికైతే అలాగే ఉందిగా. హ్మ్. ఇప్పుడు ఇంతకుముందే మాట చెప్పాను మీకు. మార్గాని భరత్, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, హ్మ్. అంబటి గారి ప్రెస్ మీట్. ఈ విధంగా నేను చంద్రబాబు నాయుడు గారిని వివరణ ఇవ్వమని ఈ సభాముఖంగా కోరుతున్నా చంద్రబాబు నాయుడు గారిని. మరి ముందేమైంది? హ్మ్. అంటే నిజంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం మనకి ఒక చిన్న సినిమా ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇక్కడ. మిర్చి సినిమాలో ప్రభాస్ వాడు అంటాడనమాట, పూర్ణ క్యారెక్టర్ సుబ్బరాజ్ గారిని, ఏయ్ మనం అటాక్ చేయొద్దబ్బా, మనం ఎలాగ కామ్గా ఉంటే మనం ఎప్పుడు అటాక్ చేస్తాం, మన టెన్షన్లో వాళ్ళు అలా ఉంటారు, వాళ్ళు ఎదురు చూస్తుంటారు, మనము చేయొద్దు, ఇలాగ డీసెంట్గా ఉంటుంది కదా అని అంటాడు. హ్మ్. అలాగా వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు అటాక్ చేయట్లే, వీళ్ళు ఏం మాట్లాడుతున్నా ఓకే, వాళ్ళు ఓడిపోయిన బాధలో మాట్లాడుతున్నారు, వదిలేయండి, వాళ్ళకి మనం ఏం చేయక్కర్లే, వాళ్ళు గతంలో చేసిన తప్పిదాలే ఒక్కొక్కటిగా వాళ్ళే తవ్వుకుంటున్నారు. హ్మ్. మాజీ మంత్రులు అందరూ కూడా పేరుని నానిగారు వాళ్ళ మిస్సెస్తోని ఆ కేసులో, క్రిమినల్ కేసులో ఎదుర్కోబోతున్నారు. నెక్స్ట్ జోగి రమేష్ గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ తమ్ముడితో ల్యాండ్ విషయం ఎదుర్కోబోతున్నారు. ఇంకా ఇప్పుడు కొడాల నాన్నగారు అయితే ఎక్కడున్నారో తెలియదు. నోరిప్పితే అందరూ గుట్కా అని ఏదో రకరకాల పేర్లు ట్రోల్స్ చేసేవారు. మరి అంతగా మాట్లాడి అంటే అందరు మంత్రులు మాట్లాడలేదండి అంత భయంకరంగా, అది కూడా మనం చెప్పాలి. హ్మ్. కొడాల నాన్నగారు లాంటి వాళ్ళు, రోజా గారు లాంటి వాళ్ళు సింగులర్ ఆడు ఈడు అని మాట్లాడడము, బూతులు వెళ్ళడము ఎక్కువగా ఇదైంది. ఇప్పుడు ఇదే వైసీపీలో గత మాజీ మంత్రులు తీసుకుంటే విడుదల రజనీ గారు కూడా ఉన్నారుగా. అవును. మరి ఆవిడని ఎందుకు అంత ట్రోల్ చేయట్లేదు, రోజా గారిని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? ఇప్పుడు సీదిరి అప్పలరాజు గారు ఉన్నారు మాజీ మంత్రి. ఇప్పుడు ఆయన కూడా లాస్ట్ మినిట్లో కొన్ని ఎక్స్ట్రా డైలాగులు కొట్టారు చంద్రబాబు నాయుడు గురించి, ఆయన అక్కడి నుంచి ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. అంతకుముందు లేదుగా. అవును. ఇంకా చాలా మంది ఉన్నారు మంత్రులు, 151 మందిని గెలుచుకున్నారు కదా 2019లో. ఆ నెంబర్ చూస్తే చాలామంది ఏమన్నారంటే ఆ నెంబర్ చూస్తే ఆయనకి అహంకారం అనేది ఎక్కువైందన్నట్టుగానే చెప్పారు. అది నిజమేనా సార్ అది? జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారి తత్వం ఎలా ఉంటుందంటే ఆయన ఎవరి మాట వినరు, ఆయన చాలా మొండిగా, ఆయన అనుకున్నారంటే మొండిగా వెళ్ళిపోతారు అంటూనే చాలామంది చెప్పేది ఏంటంటే రాజు అనేవాడు మొండివాడు రాజు కన్నా గొప్పవాడు అని అంటారు. మొండోడు రాజు కన్నా గొప్పవాడు అంట, దేనికని తెగించేస్తాడు. మలాంటి మొండివాడు రాజు కన్నా గొప్ప అయినప్పుడు ఇదే మొండివాడు రాజు అయ్యాడుగా గత 5 ఏళ్లలో. ఇంకెలా ఉంటుంది? మొండివాడు అనేవాడు రాజుని ఎవరిని కేర్ చేయడు, ప్రభుత్వాన్ని. కానీ అదే మొండివాడు రాజు అయితే ఇంకెవరిని కేర్ చేస్తాడు? ప్రధానమంత్రి, రాష్ట్రపతి, డిఫెన్స్, ఇవి ఎవరిని లెక్క చేయడు, ఇంకా లక్ష్య పెట్టడు. వాళ్ళే లక్ష్య పెట్టినప్పుడు కింద ప్రజల్ని ఏం లెక్క చేస్తాడు? ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళి వెనక్కి వచ్చేశారు? 90 మంది ఎమ్మెల్యేలు, 151 మందిలో 90 మంది ఎమ్మెల్యేలు అపాయింట్మెంట్ దొరక్క వెనక్కి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు తెలుసండి, 90 మంది. బయటికి ఓపెన్ గా చెప్పేది 4, 5 ఇంకా చాలా మంది. 90 మంది నేను చెప్తున్నాను కదా. అరే మధ్యలో ఉన్నవాళ్ళు వీళ్ళేంటండి, ఆ సజ్జల గారు వాళ్ళంట, సారు బిజీగా ఉన్నా, సార్ లేరు అని, సార్ ఉన్నా కూడా లేరని చెప్పేసేవాళ్ళట. అరే మా నాయకుడిని మేము కలవడానికి వీళ్ళెవరు మధ్యలో? సరే వీళ్ళెవరో వచ్చారు, మరి ఆయనకైనా సీసీ కెమెరాలు చూసి ఏంటి వాళ్ళు ఎవరు వచ్చారా, ఎవరిని కలుస్తున్నారా, మనకి గురించి ఎవరు మాట్లాడడం అని అడగాలి కదా, పట్టించుకోవాలి కదా. ఎస్, కుటుంబ పెద్దగా తండ్రిగా స్థానంలో ఉన్నప్పుడు తెలుసుకోవాలి కదా. లేదు, నా పథకాలు ఇస్తే చాలు, అక్కడ కుక్కను పెట్టినా గెలిచేస్తుంది. మరి దాన్ని ఏమంటారు మీ భాషలో? తలకెక్కింది అనుకోవచ్చు, వేరే ఎదురుగానే అనుకోవచ్చు. సో అంత పీకగా వెళ్ళిపోయారు కాబట్టి, మొండివాడే రాజు అయ్యాడు కాబట్టి ఇంకెవరిని లెక్క చేయలేదు, వినలేదు. ఈ రోజుకు కూడా వాళ్ళు రియలైజ్ అవ్వట్లేదు. అది చాలా దురదృష్టకరమైన సంఘటన. అంటే ఇప్పుడు నిన్న ప్రముఖ ఒక జర్నలిస్ట్ జాఫర్ గారి ఇంటర్వ్యూ మనం చూసిన తర్వాత గుడివాడ అమర్నాథ్ గారు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ చూసినట్లయితే గుడివాడ అమర్నాథ్ గారు రియలైజేషన్లో వచ్చిన కొన్ని మాటలు వచ్చినాయి. అంటే వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు రియలైజ్ అవ్వకపోవచ్చు, కాకపోతే కింద ఉన్న నాయకులు రియలైజ్ అయ్యారు కదా కొంతమంది. అందులో వన్ ఆఫ్ ది మెంబర్ గుడివాడ అమర్నాథ్ గారు, జాఫర్ గారు చెప్పడం జరిగింది. మీరు ఎలా అంటున్నారా?
చాలామంది రిలీజ్ అయ్యారు, చాలా మంది. చాలామంది ఓకే. రిలీజ్ అయ్యారు కాబట్టే దూరంగా ఉంటున్నారు, రిలీజ్ అయ్యారు కాబట్టే సైలెంట్గా ఉంటున్నారు, రిలీజ్ అయ్యారు కాబట్టే రాజీనామాలు చేస్తున్నారు. ఓకే. మరి అందులో ఉండి రియలైజ్ అయ్యి కరెక్టేనబ్బా, మనం చెప్పు తీసి మనం కొట్టుకోవాలబ్బా అనుకున్న ప్రతి ఒక్కడు కూడా మరీ అబద్ధానికి బాగా కొమ్ము కాసామే, ఎంత పచ్చి అబద్ధానికి. సరే సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు నాలాంటోడు ఓపెన్గా చెప్తాడు, మీలాంటి వాళ్ళు ఎందుకులే మనమే సైడ్ అయిపోదాం అని సైడ్ అయిపోయి ఉన్నారు. చాలామంది ఎవరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. కొంతమంది హైదరాబాద్ వచ్చేసారు, మాజీ ఎమ్మెల్యేలు, మీకు తెలుసా? అవును. ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసుకుంటున్న మాజీ ఎమ్మెల్యేలు, ఎస్పెషలీ కృష్ణా గుంటూరులో, పేర్లు అనవసరం, అంటే నాకు తెలిసిన మిత్రులు వాళ్ళ రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్నారు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్గా. వాళ్ళు చెప్పారు, మీ ఎమ్మెల్యే అంటే మా ఎమ్మెల్యే మొన్న అక్కడ పలానా ఎక్స్లో పోటీ చేసి ఓడిపోయారా, తెలిసిందే కదా మరి వైసీపీ అని. వాళ్ళకి ముందే తెలుసు అంట, అందుకే 2022 నుంచి ఇక్కడ డెవలప్ రియల్ ఎస్టేట్ మీద కాన్సన్ట్రేట్ చేశారట. అంటే చెప్తున్నాను, అలాగే ప్రతి ఒక్కరూ రియలైజ్ అయ్యారు. కాకపోతే అమర్నాథ్ లాంటి వాళ్ళు బయటికి అణువులు అనలేక మినువులు అనలేక అలాగ బ్యాలెన్స్గా మాట్లాడుతూ కొంచెం ఓపెన్ అయినట్టుగా కొంచెం అవునట్టుగా అలాగ ఉండిపోయాడు ఆయన. ఆయనకి మాత్రం తెలియదా ఎంత ట్రోల్స్ చేశారు. ఒక ఐటీ మంత్రి మాట్లాడాల్సిన మాటలు ఆయనవి. కోడిగుడ్డు అన్నాడు, కోడిగుడ్డు మంత్రి అంటారు. ఏదో కడపకి చేపల షాపులు వచ్చాయంటే అదేంటి ఎంఎన్సీలు వచ్చాయా? మరి అలా మాట్లాడి దాన్ని కూడా పబ్లిసిటీ చేసుకోవడానికి ప్రయత్నించేశారు. అబద్ధాన్ని నిజంగా చూపించాలన్నారు అనుకున్నారంటే ఏమో, నెత్తి మీద బ్యాడ్ ఉన్నప్పుడు అన్నీ అట్లాగే జరుగుతుంటాయి. సరే ఇప్పటికైనా రిలీజ్ అయ్యారని అంటున్నారు కాబట్టి సంతోషం. రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుంది వాళ్ళకి, మనం ఫ్యూచర్లో వాళ్ళని చూస్తాం. రిలీజ్ అయితే, అవ్వకపోతే వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం. థ్యాంక్ యూ సార్ మా హిట్ టీవీకి వచ్చినందుకు. థ్యాంక్స్ అమ్మా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.